మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన మనసు ఎక్కడుంటుంది? గుడిలో ఉన్నప్పుడు దేవుడి మీద ఉండాలి. చదువుకునేటప్పుడు పుస్తకం మీద ఉండాలి. వంటింట్లో ఉన్నప్పుడు వంట మీద ఉండాలి. కానీ కొందరి మనసు మాత్రం ఎప్పుడూ వేరే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఏకాగ్రత లేని వారి గురించి మన పెద్దలు ఈ సరదా సామెత చెప్పారు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని. ఒక ఆయన గుడికి వెళ్ళాడట. గుడి బయట తన కొత్త చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. పైకి మాత్రం కళ్ళు మూసుకుని భక్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కానీ మనసులో మాత్రం ఎవడైనా తన కొత్త చెప్పులు ఎత్తుకుపోతాడో ఏమో అని దాని గురించే ఆలోచిస్తున్నాడు. అంటే శరీరం గుడిలో ఉన్న మనసు మాత్రం బయట చెప్పుల దగ్గరే ఉంది. ఏదైనా పని చేస్తున్నట్టు నటిస్తూ ఆలోచనలు మాత్రం వేరే విషయాల మీద ఉన్నప్పుడు ఈ మాట అంటాం. పైకి చాలా నిష్ఠగా, క్రమశిక్షణగా కనిపిస్తూ లోపల మాత్రం స్వార్థం లేదా అనవసరమైన విషయాల మీద ధ్యాస పెట్టే వారిని ఈ సామెతతో చమత్కరిస్తారు. క్లాస్లో కూర్చొని సినిమా కబుర్లు ఆలోచించే స్టూడెంట్స్ దగ్గర నుండి ఆఫీస్లో ఉండి ఇంటి పని గురించి ఆలోచించే వారి వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. ఈ సామెత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.